మంచి శుక్రవారం అని ఎందుకు పిలుస్తారు? మనకు తెలిసిన ప్రకారం శుక్రవారం అంటే వారంలో చివరి రోజుల్లో ఒకటి. కానీ మంచి శుక్రవారం అని బైబిల్ ప్రకారంగా చూడగలిగినట్లయితే ఈ శుక్రవారం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున యేసుక్రీస్తు శిలువపై మరణించిన రోజు. ఈ విషయంపై అనేక ప్రశ్నలు మనకు వస్తాయి. ఒక వ్యక్తి బాధతో వేదనతో శిలువపై మరణించిన రోజును మంచి శుక్రవారం ఎలా అంటారు అనే ప్రశ్న రావచ్చు. దీని వెనుక చాలా గొప్ప అర్థం ఉందని గమనించాలి. బైబిల్ ప్రకారం యేసును నిర్దోషి అయినా మన పాపాల కోసం ఆయనే శిక్షను అనుభవించారు. ఆయన రక్తసిక్తమైన మరణం వల్ల మనకు పాపాలకు విమోచన లభించింది. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా మనకు దేవుని నుండి వచ్చిన కృపను విముక్తి కలిగించింది. ఆ రోజుల్లో శుక్రవారం రోజు పగటిపూట చీకటి కమ్మింది, భూమి కనిపించింది. ఆలయంలోని తెర మధ్య నుండి 2 భాగాలుగా చీలిపోయింది. ఇది కేవలం చరిత్రలో ఒక విషాద ఘట్టం కాదు. ఇది మానవాళికి ఒక కొత్త ఆశ కలిగించిన మార్గము. యేసు మరణించిన రోజుని మనకు రక్షణ ద్వారం తెరుచుకుంది. అందుకే ఈ రోజు వేదన కలిగించే రోజు అయినప్పటికీ మనకు లభించిన క్షమాభిక్ష దేవుని ప్రేమ కారణంగా ఇది మంచి శుక్రవారంగా మారింది. ఇంగ్లీష్ లో గుడ్ అనే పదం ఇక్కడ హోలీ అనే అర్థాన్ని కూడా అందిస్తుంది. కొందరు పరిశోధకులు ప్రాచీన కాలంలో దీన్ని గాడ్స్ ఫ్రైడేగా పిలిచేవారు. క్రమేపీ తర్వాత అది గుడ్ ఫ్రైడేగా మారిందని చెప్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఇది మనకు నిత్య జీవానికి మార్గం చూపిన పవిత్రమైన రోజు ఈ శుభ శుక్రవారం. చివరిగా మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన రోజుల్లో ఒకటే ఈ శుక్రవారం. మనకు నిరాశలో ఉన్నప్పుడు ఆశను కల్పించిన రోజు. సిలువలో పరాజయం కాదు, అది విజయం. మరణంలో ఓటమి కాదు, అది నిత్య జీవానికి గెలుపు. అందుకే ఈ శుక్రవారం మంచి శుక్రవారంగా ఏర్పడింది. ఆ శిలువపై వ్రేలాడిన యేసు ప్రభు వలన మనకు నిత్య జీవము అనుగ్రహిస్తుంది. ప్రేమైన వారలారా, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వలనే మనము నిర్దోషులంగా తీర్చబడతాం. నిజంగా దేవుణ్ణి ఇంకను తెలుసుకొని నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఈ విషయాలు మీకు అందిస్తున్నాం. ఇంకా లోతైన విషయాలను చర్చించుకోవడానికి ప్రభువు మనకు సహాయంగా ఉండునుగాక.